హాయ్ హలో పిజ్జా లవర్స్ అందరికీ నా ఛానల్లోకి వెల్కమ్. ఎందుకు నేను ఇలా అంటున్నాను అనుకుంటున్నారా? అవునండి, మీరంతా నా వీడియో చూడడానికి వచ్చారంటే మీరు తప్పకుండా పిజ్జా లవర్స్ అయ్యి ఉంటారు. నా థంబ్నెయిల్ చూసి నా వీడియో చూడడానికి వచ్చి ఉంటారు. ఈరోజు ఒక హెల్తీ అండ్ టేస్టీ అండ్ ఈజీ టు మేక్ పిజ్జాని మీకు చూపించబోతున్నాను. ఈ పిజ్జా నుంచి పొటాటో అండ్ ఎగ్ పిజ్జా అనమాట. ఇది చాలా హెల్దీ అండ్ మన ఇంట్లోనే దొరికిన ఇంగ్రీడియంట్స్ ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. ఈ పిజ్జాని ఎవరైనా ఏ ఏజ్ వాళ్ళన్నా, చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినచ్చు. నా వీడియోని ఎండింగ్ వరకు చూసి మీకు వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. కొత్త వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక పొటాటో, నేను చెక్కేసుకుని పెట్టుకున్న ఒక పొటాటోని చక్కగా స్లైసెస్గా చిప్స్ లాగా కట్ చేసుకోండి. చిప్స్ కటర్ ఉంటుంది కదా ఇంట్లో, ఆ చిప్స్ కటర్తో ఆ పొటాటోని చక్కగా స్లైసెస్గా కట్ చేసుకొని వాటర్లోకి వేసుకోండి. వాటర్లో వేసినవి శుభ్రంగా నీళ్ళలో కడిగేసుకుని ఒక జాలి గిన్నెలోకి తీసుకోండి. ఇదైతే నీళ్ళన్నీ వాడిపోతాయి అన్నమాట. నీళ్ళు లేకుండా చూసేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. వేసుకున్న ఆయిల్ని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోండి. స్ప్రెడ్ చేసి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఈ పొటాటో చిప్స్ అన్నిటిని కూడా ఒకదాని పక్కన ఒకటి పెట్టి సెట్ చేయండి. మొత్తం ప్యాన్ని అంతా కవర్ అయిపోవాలన్నమాట. ఒక లేయర్ లాగా కవర్ చేసేసుకోండి. పెద్ద చిప్స్ అన్నీ అడుగును పెట్టేసి చిన్న చిప్స్ ఏం చేస్తారంటే ఆ మధ్యలో గ్యాప్స్ ఉన్నాయి కదా, ఆ గ్యాప్స్లో పెట్టుకుంటే బాగుంటుంది. అండ్ ఒకదాని మీద ఒక చిప్ ఉన్నా సరే పర్వాలేదు, నో ప్రాబ్లం. ఆ చిప్స్ అంతటినీ కూడా ఒక బేస్ లాగా రెడీ చేసుకోండి. రెడీ చేసుకుని అది చక్కగా మూత పెట్టేసుకోండి. ఒక 5 మినిట్స్ కోసం మూత పెట్టుకుని కుక్ చేసుకుందాం. ఫ్లేమ్ మటుకు మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. ఇప్పుడు ఒక గ్లాస్ బౌల్ తీసుకున్నాను నేను. ఇక్కడ తీసుకుని ఒక ఎగ్ పగలగొట్టి అందులో వేసుకున్నా. ఇప్పుడు ఇందులోకి సాల్ట్, కొద్దిగా గరం మసాలా పౌడర్ అండ్ చిల్లీ పౌడర్, కారం, ఎర్ర కారం వేసుకోండి. తర్వాత ఇప్పుడు పసుపు, ఇవన్నీ కలిపి మిక్స్ చేసుకోండి. ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత చూసా ఒక ఎగ్ అయితే సరిపోదు అని ఇంకో ఎగ్ కూడా వేసాను ఇందులో నేను. అంటే టోటల్ 2 ఎగ్స్ అనమాట. మీకు ఆ పిజ్జా థిక్గా కావాలి అనుకుంటే, చాలా ఒత్తిగా లావుగా కావాలంటే ఒక 2-3 ఎగ్స్ ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 2 ఎగ్స్ వేసాను. ఇప్పుడు ఈ ఉడుకుతున్న పొటాటోస్ మీద కొద్దిగా సాల్ట్ స్ప్రింకిల్ చేయండి. ఒకటి గుర్తుంచుకోండి, మనం ఆల్రెడీ ఎగ్ మిక్చర్లు ఉప్పు, కారం అన్నీ వేసాము. పొటాటోస్ సరిపడగా కారం కూడా వేసుకున్నాం. అది చూసుకుని ఉప్పు కొద్దిగానే వేయండి. ఇప్పుడు ఆ ఎగ్ మిక్స్చర్ అంతా ఈ పొటాటోస్ మీద అంతా స్ప్రెడ్ చేయండి. ఈక్వల్గా వచ్చేలా స్ప్రెడ్ చేసుకోండి. ఇదేంటంటే బేస్ అంతా గట్టిపడిపోతుంది మనకి ఎగ్ అంతని. కాకపోతే ఆ పైన లిక్విడ్లా ఉండిపోతుంది కదా, ఆ లిక్విడ్ని అలాగా మొత్తం పొటాటోస్ అంతటికి స్ప్రెడ్ చేస్తూ కదుపుతూ ఉంటే ఒకే ప్లేస్లో లావుగా ఉండిపోకుండా అంత ఈక్వల్గా పిజ్జా రెడీ అవుతుంది అన్నమాట. ఈక్వల్ హైట్ వస్తుంది, ఈక్వల్గా థిక్నెస్ కూడా వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఒక మూత పెట్టి, ఆ మూత పెట్టి ఉంచిన దాన్ని ఒక 5 మినిట్స్ అలా ఉంచితే పైన ఉన్న లిక్విడ్ టైప్ది కూడా కొంచెం హార్డ్గా అయిపోతుంది. ఇప్పుడు నెమ్మదిగా గరిటె పెట్టి పిజ్జాని తిప్పేసాను. మళ్ళీ తిప్పిన దాని మీద కూడా మళ్ళీ ఒక 3 to 5 మినిట్స్ మూత పెట్టి ఉడకబెడితే అటువైపు కూడా కాలిపోతుంది అనమాట. అటువైపు కాలిందా లేదో చూసి స్టవ్ ఆఫ్ చేసేసుకుని దాన్ని ఒక ప్లేట్లోకి వేసేసుకుని పిజ్జా కట్టర్తో కట్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ. తర్వాత కట్ చేసుకున్న తర్వాత చక్కగా టాపింగ్స్ మీ ఇష్టం, వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. మీకు వెజిటేబుల్స్ వద్దంటే ఓన్లీ చీజ్ అండ్ కెచప్ వేసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే నేను ఓన్లీ చీజ్ అండ్ స్ప్రెడ్ అనమాట. ఇది చీజ్ స్ప్రెడ్. మీరు చీజ్ని గ్రేట్ చేసి కూడా దాని మీద వేసుకోవచ్చు. అది మీ ఇష్టం. మీరు చీజ్ ఎలా వేసుకుంటారో, ఏ చీజ్ వేసుకుంటారో, మీకు ఏది టేస్ట్గా అనిపిస్తుందో
ఇది నేనైతే ఓన్లీ చీజ్ స్ప్రెడ్ చేస్తున్నా. ఇది స్ప్రెడబుల్ చీజ్ అనమాట. దాన్ని స్ప్రెడ్ చేస్తున్నా, దాని మీద నుంచి సాస్ వేసుకుంటున్నా, కెచప్, టమాటో కెచప్ వేసుకుని కట్ చేసుకుని ఎంజాయ్ చేశాను. ఇలా కాదు అనుకుంటే మీరు వేరే విధంగా కూడా చేసుకోవచ్చు, అది కూడా చూడండి. ఇప్పుడు ఇది చీజ్ స్ప్రెడ్ అనమాట. ఇది స్టవ్ ఆఫ్ చేయగానే చీజ్ స్ప్రెడ్ నుంచి దాని మీద శుభ్రంగా స్ప్రెడ్ చేసేయండి. ఆ పిజ్జా మీద స్ప్రెడ్ చేసేసి చక్కగా మూత మళ్ళీ పెట్టుకుంటే ఒక 2 మినిట్స్ ఆ వేడికి చీజ్ స్ప్రెడ్ అంతా కరిగిపోతుంది. అప్పుడు దాని మీద సాస్ వేసుకుని మీరు కట్టర్తో మళ్ళీ కట్ చేసుకొని ఇది కూడా ఎంజాయ్ చేయొచ్చు. మీ ఇష్టం, మీరు ఎలా కావాలంటే అలా. టాపింగ్స్ అంతా మీ ఇష్టంలో ఉంది, మీ చేతిలో ఉంది. ఓకే, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్.